నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అంటే హైకోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా, ఎలాంటి కేసెస్ సుప్రీంకోర్టులో వెయ్యాలి, ఎలాంటి వారికి పర్మిషన్స్ ఉంటాయి, ఏ స్టేజ్లో సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనే విషయాలు. అయితే ఎలా సుప్రీంకోర్టు అడ్వకేట్ని మనం అప్రోచ్ అవ్వాలి అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. మరి ఇలాంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీధర్ దయాల్ గారు ఉన్నారు. అయితే శ్రీధర్ దయాల్ గారు లా ఆఫ్ ఫర్మ్స్ న్యూఢిల్లీ అండ్ హైదరాబాద్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి? మేడం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది చాలా హిస్టరీ గల సుప్రీంకోర్టు మేడం. అది 1774లో కోల్కత్తాలో బెంచ్ ఎస్టాబ్లిష్ అయింది. బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు ఫామ్ అవ్వడం జరిగింది. సో మనకి రిచ్ హిస్టరీ ఉంది మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి. సార్, సుప్రీంకోర్టులో ఎలాంటి కేసెస్ వేయచ్చు, ఎలాంటి వారు సుప్రీంకోర్టుని ఏ స్టేజ్లో అప్రోచ్ అవ్వాలి అంటారు? ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా క్యాన్ ఫైల్ అ పిటిషన్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. డైరెక్ట్గా కూడా వేయచ్చు. అంటే నార్మల్గా సుప్రీం కోర్టులో ఎక్కువ వేసే పిటిషన్స్ 90% ఆఫ్ పిటిషన్స్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ అంటారు మేడం, ఎస్ఎల్పి. ఎస్ఎల్పిలో సివిల్ అండ్ క్రిమినల్ అన్న 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా కేసు హైకోర్టులో గెలిచినా ఓడిపోయినా ఆ ఆర్డర్ని మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. లోవర్ కోర్టులో ఎప్పుడైనా ఎరానియస్ అండ్ పర్వర్స్ ఆర్డర్స్ అంటారు, అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఆనరబుల్ సుప్రీంకోర్టుకి మనం అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా మనం పిటిషన్ వేసే ఆపర్చునిటీ మనకి ఆర్టికల్ 136 ప్రొవైడ్ చేసింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో అలా కాకుండా ఎవరికన్నా ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు హైకోర్టుకి ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, లేకపోతే ఆర్టికల్ 32 కింద డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఒకవేళ అది గ్రేవ్ రీజన్ అయితే, ఒకవేళ సెన్సేషనల్ ఇష్యూ అయితే, అలాంటప్పుడు డెఫినెట్గా దే కెన్ అప్రోచ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వయా ఆర్టికల్ 32 బై ఫైలింగ్ ఎ రిట్ పిటిషన్. బట్ దట్ పర్టికులర్ రిట్ పిటిషన్ is not maintainable on constitutional rights. Constitutional rights violate అయితే we have to go to the honorable high courts. ప్లస్ ఇదే కాకుండా మనం సుప్రీంకోర్టు అడుగుతుంది, ఎందుకు మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చారు అని. మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది వాళ్ళనప్పుడు. ఏ సర్కమ్స్టాన్సెస్లో మేము మీ దగ్గరకు వచ్చాము, మాకు హైకోర్టుకి వెళ్తే మాకు ఎలా అనిపించింది, న్యాయం జరుగుతుందో, ప్రస్తుతానికి మాకు ఇక్కడే న్యాయం జరుగుతుందో అనిపించింది అని ఏదన్నా ఒక స్ట్రాంగ్ గ్రౌండ్ అండ్ రీజన్ మనం చూపించగలిగితే డెఫినెట్గా ఆనరబుల్ సుప్రీంకోర్టు 32 కింద మనని ఎంటర్టైన్ చేస్తుంది. 5 టైప్స్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఉంటాయి మేడం. ఒకటేమో రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు. That's a direction that is given to the government or any type of authorities. ఎవరైనా ప్రైవేట్ అథారిటీ అయితే దే ఆర్ నాట్ రిటబుల్. మామూలుగా గవర్నమెంట్ అథారిటీతో పాటు ప్రైవేట్ పార్టీస్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం రిట్ ఫైల్ చేయొచ్చు. సో ఆర్టికల్ 32 కింద అన్న 226 కిందన్నా కూడా ఫస్ట్ మనం వేసే పిటిషన్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు. దీని తర్వాత రిట్ ఆఫ్ సర్షరీ అంటారు. ఇట్స్ మోర్ లైక్ అన్ అపీల్. ఏదైనా ఆర్డర్ మనకు నచ్చకపోతే సర్షరీ కింద మనం ఛాలెంజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చి రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటారు. ప్రొహిబిషన్ అంటే ఏదన్నా ట్రయల్ కోర్ట్ కానీ, కోర్ట్ బిలో, ఈవెన్ హైకోర్ట్ కానీ ఏదైనా తప్పు చేస్తుంటే ముందే మనం హయ్యర్ కోర్ట్స్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని ప్రొహిబిట్ చేస్తారు, ఆపేస్తారు అక్కడితోటి. తర్వాత వచ్చి రిట్ ఆఫ్ క్వో వారంటో అంటారు. అది ఎవరన్నా ఒక పొజిషన్ బై అబ్యూజ్ వచ్చారనుకోండి, ఒక పొజిషన్లోకి ఎంటర్ అయినారు, ఏదన్నా ఒక మేయర్ సంథింగ్ ఏదన్నా కూడా, మనం ఒక ఎంపీ కానీ వాళ్ళు అవ్వకూడదు, కానీ ఒక ఇల్లీగల్గా ఒక పొజిషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ పొజిషన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆనరబుల్ హైకోర్ట్ కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళకి ఈ రిట్లో పవర్స్ ఉన్నాయి టు డిక్లేర్ దేర్ అపాయింట్మెంట్ యాజ్ నల్ అండ్ వాయిడ్. అండ్ ఫైనల్గా వచ్చి హెబీస్ కార్పస్ అంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ రిట్. ఎప్పుడైతే ఎవరన్నా ఇల్లీగల్ డిటైన్ చేసి కానీ ఎవరన్నా అరెస్ట్ చేస్తే అలాంటి సర్కమ్స్టాన్సెస్లో రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ ద కోర్ట్ అని అర్థం. హైకోర్టులో అయినా మనం సుప్రీంకోర్టులో అన్నా కూడా వేసుకోవచ్చు. సో మనకి ఈ 32 కింద ఈ 5 రిట్స్ అనేవి సుప్రీంకోర్టులో మెయింటైనబుల్ మేడం. ఇవి కాకుండా మనకి ఎస్ఎల్పి చెప్పాను కదా తమరికి, అది కూడా వేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా అంటే ఎక్కువగా ఎలాంటి కేసెస్ సుప్రీంకోర్టుకు వస్తే అట్ ద టైం ఏంటంటే గెలిచే ఛాన్సెస్ ఎంత ఉంటాయి? ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే దట్ ఈస్ ద టాప్ కోర్ట్, టాప్ నాచ్ కోర్ట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. మన దగ్గర 25 హైకోర్ట్స్ ఉన్నాయి మేడం మన కంట్రీలో. అలా 25 హైకోర్ట్స్ అండ్ మోర్ దెన్ 1000 జడ్జెస్ ఉన్నారు, సిట్టింగ్ జడ్జెస్ ఉన్నారు ఇండియాలో.
ఇప్పుడు మన హైకోర్టులోనే ఆల్మోస్ట్ 25 to 30 స్ట్రెంత్ ఉంది మన తెలంగాణ హైకోర్టులో. అలా ఢిల్లీ హైకోర్టులో 50, మెడ్రాస్ హైకోర్టులో అరౌండ్ 50, అలహాబాద్ హైకోర్టులో మోర్ దెన్ 120, అట్లా అందరు కలిపితే 1000 జడ్జెస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవ్రీడే నంబర్ ఆఫ్ పెటిషన్స్, హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పెటిషన్స్ వింటూ ఉంటారు, డిస్మిస్ చేస్తుంటారు. అవన్నీ కూడా అల్టిమేట్గా చాలామంది అగ్రీవ్డ్ అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ఎ రే ఆఫ్ హోప్ దట్ ఎస్ వీ హ్యావ్ అవర్, మన కాన్స్టిట్యూషన్ మనకి రైట్స్ ఇచ్చింది, వీ విల్ గో టు ద సుప్రీం కోర్ట్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అనేవాళ్ళు చాలా కాస్ట్లీ అండ్ చాలా ఇన్యాక్సెసిబుల్ అయిపోయారు. సో దానివల్ల గెట్టింగ్ లా ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇవాళ రోజు మనకి డాక్టర్ అన్నా దొరుకుతాడు, కానీ మంచి డాక్టర్, ఒక మంచి అడ్వకేట్ దొరకడం అనేది చాలా కష్టం. అలా సో ఎక్కువ ఫైల్ చేసే పెటిషన్స్ స్పెషల్ లీవ్ పెటిషన్స్ మేడం. 90% ఆఫ్ పెటిషన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఈ 25 హైకోర్ట్స్ నుంచి ఎవరన్నా కూడా అపీల్ చేయగలదలుచుకుంటే వాళ్ళు ఎస్ఎల్పి అన్న రూట్లో ఆర్టికల్ 136 కింద సుప్రీంకోర్టుకి రావచ్చు. కానీ 1 in 1000 పెటిషన్సే అక్కడ అడ్మిషన్ అవుతాయి. ఎందుకు అంటే ఒక మంచి డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పెటిషన్ మన సుప్రీంకోర్టులో ఏమవుతుందంటే జడ్జెస్ ఎవరైతే ఉంటారో సిట్టింగ్ జడ్జెస్ అందరు కూడా వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళిపోతాయి మనం ఫైల్ చేయగానే పెటిషన్స్. మనకి 3-4 days ముందే ఒక లిస్ట్ వచ్చేస్తుంది, 15 days ముందరే ఒక మనకి ఇంటిమేషన్ వచ్చేస్తుంది, ఈ సో అండ్ సో డేట్ అండ్ టైంలో మీ పెటిషన్ ఈ లిస్ట్ అవుతుంది, ఈ సో అండ్ సో నంబర్ కోర్ట్ అని. వాళ్ళు ఒక డే ముందు లేకపోతే 2 days ముందు ఆ పెటిషన్ ముందే చదువుతారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఒక 10-20 లీగల్ అసిస్టెంట్స్ ఉంటారు. దే విల్ హెల్ప్ ద ఆనరబుల్ జడ్జెస్ టు వాళ్ళకి అన్ని బుల్లెట్ పాయింట్స్ రాసి ఈజీ అయ్యేటట్టు వాళ్ళకి ఈ కేసులో ఉన్న లూప్ హోల్స్, స్ట్రెంగ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ముందే చేసి పెడతారు. వాళ్ళకి ఈజీ అవుతుంది. సో వాళ్ళ చూసి అడ్మిట్ చేయాలా డిస్మిస్ చేయాలా అన్నది 99% డిసైడ్ చేసుకునే ఉంటారు. మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ డ్రాఫ్టింగ్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై. సెకండ్ సక్సెస్కి పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ టు బీ టు ద పాయింట్. సుప్రీంకోర్టు ఎస్ఎల్పి ఎప్పుడు అడ్మిట్ చేస్తుందంటే ఇఫ్ దెర్ ఈస్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. అంటే ఒక లా అనేది చాలా గ్రేవ్గా వైలేట్ అయి ఉండాలి ఒక హైకోర్టు జడ్జ్మెంట్లో కానీ ట్రయల్ కోర్ట్ జడ్జ్మెంట్లో కానీ, అప్పుడే దాన్ని ఎంటర్టైన్ చేస్తారు. అంతేగాని ఫ్యాక్ట్స్ దీంట్లో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటే ఎంటర్టైన్ చేయరు సుప్రీంకోర్టు వారు. సో సెకండ్ ఏంటంటే గ్రాస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంటారు. అంటే ఒక పర్సన్కి విక్టిమ్కి చాలా అన్యాయం జరిగిపోయి ఉండాలి, అది మనం సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకువెళ్తే తప్పకుండా ఎంటర్టైన్ చేస్తారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎర్రర్ అపరెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ ద రికార్డ్ అంటారు. మనం ఒక ఫైల్ జడ్జి గారి ముందు పెట్టంగానే వాళ్ళకి అందులో తప్పు అనేది డైరెక్ట్ కనపడాలి స్టార్టింగ్లోనే. అలా ఉన్నప్పుడే వాళ్ళు దాని అడ్మిషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆర్గ్యుమెంట్కి ఇచ్చే టైం జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ లెస్ దాన్ ఎ మినిట్ మేడం. సో మనం ఎలా ఉండాలంటే ఆ పెటిషన్ థరోగా ఉండి మనం వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్ అడగచ్చు, వాళ్ళకి డౌట్ ఉంటే మనం అది సాటిస్ఫై చేయగలగాలి. మన మెయిన్ గ్రౌండ్ ఏంటో, మనం క్వశ్చన్ ఆఫ్ లా ఏంటో వాళ్ళకి స్టార్టింగ్లోనే మనం చెప్పగలిగితే దెన్ వీ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ అండ్ డూ జస్టిస్ టు ద విక్టిమ్స్ ఆర్ క్లయింట్స్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి? అంటే అందులో ఎంతమంది జడ్జెస్ ఉంటారు? 5 members లేదంటే అంతకుమంది ఎక్కువ? మేడం ఇప్పుడు హైకోర్టులో నార్మల్గా ఒక జడ్జి ఉంటారు మేడం ఎక్కువ హైకోర్ట్స్లో, దాన్ని సింగిల్ జడ్జ్ బెంచ్ అంటారు. అది కాకుండా డివిజన్ బెంచెస్ అని ఉంటాయి. మన తెలంగాణ హైకోర్టులో 4 డివిజన్ బెంచెస్ ఉన్నాయి, అందులో 2 జడ్జెస్ కూర్చుంటారు. అట్లానే ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ప్రతి కోర్టులో మినిమం 2 numbers అనేవాళ్ళు కంపల్సరీ. అక్కడ సింగిల్ బెంచ్ సిస్టమ్ అనే జడ్జ్ బెంచ్ అనేది లేదు, అక్కడ మినిమం 2 judges ఎప్పుడూ ఉంటారు. అలా కాకుండా కొన్ని సీరియస్ మ్యాటర్స్ ఏవైతే క్వశ్చన్ ఆఫ్ లాని అడ్జుడికేట్ చేయాల్సి వస్తుందో అలాంటి మ్యాటర్స్లో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉంటాయో అందులో ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఏర్పాటు చేస్తారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు. సో అందులో మినిమం 5 members ఉంటారు. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ తీసుకుంటే ఇండియాలో 1973లో కేశవానంద్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని ఒక ఎక్సలెంట్ జడ్జ్మెంట్ వచ్చింది. అందులో 13 judges బెంచ్ కూర్చుంది. అందులో 7:6 రేషియోలో ఆ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే ద పవర్ ఆఫ్ రివ్యూ, జుడిషియల్ రివ్యూ అనేది పార్లమెంట్ కెనాట్ టేక్ అవే బై ఎనీ టైప్ ఆఫ్ అమెండ్మెంట్స్. అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది పార్లమెంట్లో ఏదన్నా ఒక బిల్ కానీ యాక్ట్ కానీ ప్రవేశపెడితే దట్ షుడ్ నాట్ బి అగెయిన్స్ట్ ద సుప్రీం కోర్ట్ పవర్స్. అందుకని ఆ జడ్జ్మెంట్లో అలా అడ్జుడికేట్ చేయడం జరిగింది. అదే కాకుండా దిస్ ఇస్ ఫేమస్ ఫర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. అంటే మన ఫెడరలిజం కానీ లేకపోతే సెక్యులరిజం కానీ ఆ తర్వాత రూల్ ఆఫ్ లా కానీ ఇవి ఏవి వైలేట్ ఫండమెంటల్ రైట్స్ కూడా ఇవేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికీ వీటిని టింకర్ చేయలేదు. ఇవి ఎప్పటికీ ఎలా అయితే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిందో
ఎప్పటికీ ఇలానే మిగిలిపోతాయి. దట్ ఈస్ ద జడ్జ్మెంట్, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మనం వింటూ ఉంటాం చాలా చోట్ల ఒక నేరేటివ్ పాస్ అవుతూ ఉంటుంది ఎలక్షన్స్ అప్పుడు కూడా, చాలా మటుకు కాన్స్టిట్యూషన్ వాళ్ళు మార్చేస్తారు, వీళ్ళు మార్చేస్తారు. అది ఎప్పటికీ జరగదండి. ఎందుకంటే కేశవానంద్ భారతి జడ్జ్మెంట్ అనేది బైండింగ్. ఎంటైర్ కంట్రీ మీద బైండింగ్. ఎందుకంటే ఆర్టికల్ 141, ఆర్టికల్ 142 అండ్ ఆర్టికల్ 144 అన్న ఈ 3 ఆర్టికల్స్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్కి స్వీపింగ్ పవర్స్ ఇచ్చినాయి. ఆమ్నిబస్ పవర్స్ అంటారు. అంటే అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్స్ కానీ, ఆర్డర్స్ కానీ, డిక్రీస్ కానీ అవి ఎంటైర్ కంట్రీ సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ మీద బైండింగ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద కూడా బైండింగ్ అయి ఉంటాయి. మనము నాకు సంబంధం లేదు, అందులో నేను పార్టీని కాదు, ఎవరో జడ్జ్మెంట్ ఇచ్చారు నాకేం సంబంధం అనుకోవడానికి లేదు. మనకి అది కూడా సంబంధం. ఇప్పుడు ఏదన్నా ఒక జడ్జ్మెంట్ వైలేట్ అయితే, మనం దానికి ఎఫెక్ట్ అవుతే, దాని కింద మనం ఆర్టికల్ 129 కింద డైరెక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆ జడ్జ్మెంట్ మీద సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యే ఆప్షన్ కూడా మనకు ఉంది. అలానే ఆనరబుల్ హైకోర్టులో కూడా మనం 214 ఆర్టికల్ కింద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ మూవ్ చేయొచ్చు, అంటే కోర్ట్ ఆర్డర్స్ వైలేట్ అయితే. ఓకే శ్రీధర్ గారు, వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే తమరికి ఇప్పుడే నేను చెప్పాను ఏంటంటే, రూల్ ఆఫ్ లా కానీ, ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, మన ఫండమెంటల్ రైట్స్ కానీ, సెక్యులరిజం కానీ, ఇవి ఏవైనా కూడా వైలేట్ అవ్వడానికి, చేంజ్ చేయడానికి వీలు లేదు. సో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ఏమైనా చేసుకోండి, కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ వైలేట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలా అన్నమాట. ఇప్పుడు ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ, అలా అని ఇప్పుడు ఇండియాని హిందూ కంట్రీ కానీ ఇంకేదో కంట్రీ కానీ చేస్తానంటే అది ఇంపాసిబుల్. ఆల్రెడీ చెప్పేసి 1973లో ఆనరబుల్ సుప్రీం కోర్ట్, అది కూడా 13 జడ్జ్ బెంచ్. ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ మళ్ళీ రివర్స్ అవ్వాలంటే మళ్ళీ 15 జడ్జ్ బెంచ్ కానీ 17 జడ్జ్ బెంచ్ కానీ కూర్చొని దాన్ని మళ్ళీ రీకాల్ చేయాలి. అప్పుడు కానీ చేయడానికి ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు. గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే శ్రీధర్ గారు, మరి ఒకవేళ ఎస్ఎల్పి డిస్మిస్ అయితే గనక ఏం చేయాలి అంటారు? మేడం, ఇప్పుడు ఎస్ఎల్పి అనేవి అడ్మిషన్ కన్నా డిస్మిసల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దానికి తమకు చెప్పినట్టు క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. ఇప్పుడు హైకోర్టులో మనం ఏదైనా ఒక పిటిషన్ తీసుకొని వెళ్తే దాంట్లో లీగల్ గ్రౌండ్స్ అంటారు. దే ఆర్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ నాట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోర్ట్స్, ఓన్లీ ట్రయల్ కోర్ట్స్ ఆర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోర్ట్స్. ఇప్పుడు మనం హైకోర్టుకి ఏదైనా ఒక పిటిషన్ తీసుకొని వెళ్తే వాళ్ళకి లీగల్ గ్రౌండ్స్ చూపెట్టాలి. ఆన్ వాట్ గ్రౌండ్స్ మై పిటిషన్ షుడ్ బి అలౌడ్ అని వాళ్ళు సాటిస్ఫై అయితే దాన్ని మనకి ఫేవర్లో అలౌ చేస్తారు. అలానే ఆనరబుల్ సుప్రీం కోర్ట్కి వెళ్ళినప్పుడు మనకి గ్రౌండ్స్ కన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ లా. జడ్జి గారు, ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఏ మిస్టేక్ చేశారు ఒక పర్టికులర్ జడ్జ్మెంట్లో అన్నది మనం దాన్ని వెతికి వారి ముందు పెట్టాలన్నమాట. ఆ మేజర్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లా. అది ఉంటేనే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ విల్ ఎంటర్టైన్ ఎ పిటిషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ ఎస్ఎల్పి డిస్మిస్ అయితే దెర్ ఇస్ నథింగ్ టు వరీ. దెర్ ఇస్ అనదర్ ప్రొవిజన్ కాల్డ్ రివ్యూ పిటిషన్ అన్న పిటిషన్ మనం వేసుకోవచ్చు. మనం అదే బెంచ్ దగ్గరికి వెళ్తుంది, కానీ మనము మళ్ళీ ఈ బెంచ్ ఏ తప్పు చేసింది, మనం ఎందుకు కన్సిడర్ చేయలేదు మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు. అది కూడా ఒకవేళ డిస్మిస్ అయితే మనం మళ్ళీ సేమ్ ఆర్టికల్ 137 కింద ఎలా అయితే రివ్యూ వేసామో దాని కింద క్యూరేటివ్ పిటిషన్ అనేది మనకి లాస్ట్ ఆప్షన్ అనమాట. ప్రతి ఇండియన్ సిటిజన్కి ఆ ఆప్షన్ ఉంది. క్యూరేటివ్ పిటిషన్ అనేది ఏంటంటే, డైరెక్ట్గా ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో పాటు వినే పిటిషన్ అనమాట. అది చాలా పవర్ఫుల్ పిటిషన్. అది ఇంకా అది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి. ఇంకా ఏ మిస్టేక్ సుప్రీంకోర్టు చేసినా కూడా ఎర్రర్ అపరెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ రికార్డ్ ఉంది, క్రాస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగింది, ఘోర అన్యాయం జరిగిపోయింది అని మనం చూపించగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎంటర్టైన్. ఓకే, ఒకవేళ ఎస్ఎల్పి ఫైలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలానే ఎంత టైంలో మనం వేయాలి? మేడం, ఇప్పుడు ఎస్ఎల్పి అనేది మనం విత్ 90 days ఆఫ్ ద జడ్జ్మెంట్ లోపల మనం వేసుకోవచ్చు. ఏదన్నా ఒక హైకోర్టులో కానీ ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జ్మెంట్ వచ్చింది అన్న 90 days లోపల ఫైల్ చేయొచ్చు. ఒకవేళ దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 136. ఇదే కాకుండా సుప్రీంకోర్టుకి అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది 132 నుంచి 134A వరకు. ఇందులో ఏంటంటే, ఒకవేళ హైకోర్టులో ఏదైనా ఒక జడ్జ్మెంట్ వస్తే, ఒకవేళ డిస్మిసల్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళు ఈ ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అని ఇష్యూ చేస్తారు. అంటే దిస్ ఇస్ ఫిట్ ఫర్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అని వాళ్ళు సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫికేట్ నార్మల్గా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే చాలా రేర్ కేసెస్లో ఇస్తారు. ఒకవేళ అది ఇస్తే డైరెక్ట్ అపీల్ నెంబర్ అవుతుంది మనకి. క్రిమినల్ అపీల్ ఆర్ సివిల్ అపీల్ అన్నది 134A కింద మనం ఫైల్ చేసుకుని అపెలేట్ జ్యూరిస్డిక్షన్ కింద వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మళ్ళీ ఎస్ఎల్పిలోకి 136లోకి రావాల్సి వస్తుంది. వితౌట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఎవ్రీబడి కెన్ ఫైల్ ఛాలెంజ్ ఎనీ టైప్ ఆఫ్ జుడిషియల్ ఆర్డర్స్ or tribunal orders in this particular
స్పెషల్ లీవ్ పిటిషన్. సార్ మరి ఎస్ఎల్పి ఫైల్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మేడం ఇప్పుడు ఎస్ఎల్పి అనేది మనం ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఫైల్ చేయాలంటే మనకి ముగ్గురు పీపుల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు. దేర్ ఆర్ అరౌండ్ 1000 odd advocates in the Honorable Supreme Court of India who have written the exam and passed that particular exam. Only those people are authorized to file any petition before the Honorable Supreme Court. That is the first thing. Second thing ఏంటంటే ఒక authorized clerk ఉండాలి. ఏఓఆర్ అన్నతను అడ్వకేట్ ఆన్ రికార్డ్ అన్నతను ఓన్లీ ఫైల్ చేస్తాడు, సైన్ పెడతాడు. కానీ మిగతా ఫైలింగ్ ప్రాసెస్ అంతా ఏదన్నా మనం పిటిషన్ ఫైల్ చేయాలన్నా, దాన్ని డిఫెక్ట్స్ క్యూర్ చేయాలన్నా, కౌంటర్స్ అవన్నీ తీసుకోవాలి వేయాలన్నా, ఫర్దర్ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా కూడా క్లర్క్స్ చూస్తారు. వాళ్ళందరూ కూడా ఆథరైజ్ సుప్రీం కోర్ట్ క్లర్క్స్ ఉంటారు. అండ్ ఫైనల్గా ఎవరంటే మనకు ఒక ఆర్గ్యూయింగ్ అడ్వకేట్ అన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ మీదనే ఎంటైర్ థింగ్ డిపెండ్ అవుతుంది. మనం ఎంత బెస్ట్ పాసిబుల్ వే, ఎంత తక్కువ టైంలో ఎంత ప్రాపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ లా పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ చెప్పగలిగాము కోర్టుకి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూపించగలిగాము అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి కావాల్సింది ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మరి వాట్ ఆర్ యూ? నేను బేసిక్గా ఆర్గ్యుమెంట్ అడ్వకేట్ నండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో. ఐ మీన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్. శ్రీధర్ గారు, మీరు ఏ కోర్ట్స్ లో ప్రాక్టీస్ చేస్తారు? మేడం మేము ఎక్కువగా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలోనే ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతాము. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మన దగ్గరకు ఎవరైనా క్లయింట్స్ వచ్చారు, ఒక ప్రాబ్లం తీసుకొని వచ్చారు అంటే మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒక అడ్వకేట్కి కావాల్సినవి మోస్ట్ ఇంపార్టెంట్గా అనాలిటికల్ స్కిల్స్ అంటారు. ఎవ్రీ అడ్వకేట్ హ్యాస్ గాట్ ఎ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ అ ప్రాబ్లమ్. ఓకే, ఒక అడ్వకేట్ గారు లీగల్ నోటీస్ ఇస్తే సరిపోతుందంటారు, ఒకళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారు, ఒకళ్ళు సివిల్ సూట్ వేయమంటారు, ఒకళ్ళు డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళమంటారు, రిట్ పిటిషన్ వేయమంటారు. అట్లా రకరకాల సజెషన్స్ చేస్తారనమాట క్లయింట్స్కి. ఒక ప్రాబ్లం పట్టుకొని వస్తే దాన్ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం అనేదే మన అజెండా. సో మేము ఏంటంటే మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది ఆనరబుల్ సుప్రీం కోర్ట్తో పాటు వేరియస్ హైకోర్ట్స్లో కూడా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. మాకు వేరియస్ పార్ట్నర్స్ ఉన్నారు. బెంగళూరు దగ్గర కర్ణాటక హైకోర్టులో, మెడ్రాస్ హైకోర్టులో, బాంబే హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ హైకోర్టులో ఐఎమ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆల్సో. సో వీటన్నిటిలో కూడా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా ట్రయల్ కోర్ట్స్లో కూడా ఎవరైనా డిమాండ్ చేస్తే క్లయింట్స్, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు వస్తేనే బాగుంటుంది అంటే డెఫినెట్గా వీ విల్ డూ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆల్సో. ఇవి కాకుండా వేరియస్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. క్యాట్ ఉంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంది. ఆ తర్వాత మనకి ఇవన్నీ ట్రిబ్యునల్స్, వేరియస్ ట్రిబ్యునల్స్కి కూడా అపియర్ అవుతాం అనమాట. ఎన్సిఎల్టీ అని ఉంది. ఏదైనా కంపెనీ మ్యాటర్స్ ఉంటే ఎన్సిఎల్టీలో కూడా మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది, కంపెనీ మ్యాటర్స్. ఓకే శ్రీధర్ గారు, ఎస్ఎల్పి ఫైల్ చేయడానికి మనకి టోటల్గా ఎంత కాస్ట్ అవుతుంది? మనకి ఫైలింగ్ ఛార్జెస్ అంటే మేడం నార్మల్గా ఒక 4 to 5 lakhs అయితే ఈజీగా ఓన్లీ ఫైలింగ్ వర్క్ అవుతుంది. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ అడ్వకేట్ అనే వాళ్ళు దే ఆర్ కాస్టింగ్ అ లాట్ నవ్ డేస్. ఇప్పుడు సీనియర్ కౌన్సిల్స్ కొంతమంది అయితే కొన్ని పర్ అపియరెన్సే 1 crore 5 crores అట్లా ఛార్జ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్ డిపెండ్స్ ఆన్ ద కేస్, గ్రావిటీ ఆఫ్ ద కేస్ అండ్ ఆల్సో ద ఇంపార్టెన్స్, వాటి వేరియస్ ఫ్యాక్టర్స్ మీద, వాళ్ళ అఫోర్డబిలిటీ, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా సుప్రీంకోర్టులో ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చిన కేసు గురించి? మేడం ఇప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చూస్తే ఆనరబుల్ సుప్రీంకోర్టులో లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అన్నది చాలా ఎక్సలెంట్ జడ్జ్మెంట్ మేడం. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు మన సొసైటీలో మనం మీడియా ఛానల్స్ చూస్తే ఎక్కడో చాలా క్రైమ్స్ జరిగిపోయినాయి. ప్రతి ఒక 5-10 minutesకి కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది ఏదో ఒక నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ నుంచి. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ ఎక్కువగా, క్రైమ్ అగెయిన్స్ట్ చిల్డ్రన్, ఇవన్నీ చాలా హీనస్ క్రైమ్స్ అంటారు. ఇవన్నీ ఎక్కువ అయిపోతున్న తరుణంలో ఆనరబుల్ సుప్రీంకోర్టు దగ్గరకు ఒక పిటిషన్ వచ్చింది. లలితా కుమారి అన్న ఒక చిన్న పాపని ఎవరో కిడ్నాప్ చేస్తే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆ తరుణంలో ఆనరబుల్ సుప్రీంకోర్టు 5 judge కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసింది. ఫస్ట్ దాన్ని ఒక 2 judge బెంచ్ డిసైడ్ చేసింది. దాని తర్వాత వాళ్ళు ఒక మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్న దాన్ని బాగా స్టడీ చేసి ఎఫ్ఐఆర్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఒక హీనస్ క్రైమ్ అయినప్పుడు మనం పోలీస్ వాళ్ళు డ్యూటీ బౌండా కాదా అన్న ఆస్పెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కాన్స్టిట్యూషన్ బెంచ్కి సబ్మిట్ చేస్తే కాన్స్టిట్యూషన్ బెంచ్ డిసైడ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ అయ్యింది అని ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తారో ద పోలీస్ ఆఫీసర్ ఇస్ డ్యూటీ బౌండ్ టు రిజిస్టర్ ఇట్ ఇమ్మీడియట్లీ. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, దట్ ఈస్ సెకండరీ. పోలీస్ హ్యాస్ గాట్ నో రైట్ టు ఇన్వెస్టిగేట్ స్ట్రైట్ అవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అలా చేయని పక్షంలో మనం ఎస్పీ గారిని కానీ డీసీపీ గారిని కానీ అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. అది చేయని తరుణంలో
నెక్స్ట్ మనం ఒక కోర్ట్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ అంటారు, ట్రయల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారికి మనం వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 అనేవారు సిఆర్పిసిలో, దాని కింద ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే డెఫినెట్గా మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని అలౌ చేస్తారు, ఒక డైరెక్షన్ ఇస్తారు పోలీస్కి రిజిస్టర్ చేయమని. ఇంతటితో ఆపలేదు ఈ జడ్జ్మెంట్ ఏమందంటే ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు రిజిస్టర్ చేయలేదు ఒక కేసుని, వారి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ వెయ్యమని స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఒక 10 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఏమన్నా కమర్షియల్ డిస్ప్యూట్స్ కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే అలాంటి వాటిల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ అలౌ చేసింది. లేకపోతే మాత్రం ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీ రిజిస్టర్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. దీని మీదనే మొత్తము మన వ్యవస్థ క్రిమినల్ లా అంతా కూడా నడుస్తూ ఉంటుంది, కోర్ట్స్ అన్నా కూడా పోలీస్ అన్నా కూడా. ఇది కాకుండా ఇంకొక జడ్జ్మెంట్, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్నది. అందులో ఏంటంటే ఎప్పుడైతే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ అవుతుందో అందులో ఎప్పుడైతే నాన్ కాగ్నిజబుల్ అయినా కూడా బిలో 7 years ఆఫ్ శిక్ష క్యారీ అయితే దాంట్లో కంపల్సరీగా పోలీస్ వారు ఒక పర్సన్కి అక్యూజ్డ్కి ఒక నోటీస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. 41A నోటీస్ అనేవారు. ఆ నోటీస్ అనేది కంపల్సరీ. ఆ నోటీస్ ఇచ్చి వాళ్ళని ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. మీరు మీ మీద ఈ అలిగేషన్స్ వచ్చినాయి, మీ డిఫెన్స్లో ఏదైనా మెటీరియల్ ఉంటే సో అండ్ సో టైంలో ప్రొడ్యూస్ చేయండి, మాతో కోఆపరేట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ జాయిన్ అవ్వండి అని అలా ఇచ్చేవారు. అది ఎప్పుడైతే ఆ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారో పోలీస్ వాళ్ళు, చాలా మటుకు హైకోర్ట్స్లో కూడా కంటెంప్ట్ పిటిషన్స్ పడ్డాయి. అందులో కూడా డైరెక్షన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా, వాళ్ళది ఆనర్ చేయకపోతే వాళ్ళని కూడా జైల్లో పెట్టమని చాలా డైరెక్షన్స్ ఇచ్చింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. దాని ప్రకారం హైకోర్టు కూడా చాలా మందికి శిక్షలు పడ్డ ఇన్స్టెన్సెస్ అండ్ కేసెస్ కూడా ఉన్నాయండి. అడ్వకేట్ గారు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మందికి న్యాయం జరగట్లేదు. ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడటం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకని? మేడం, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మీద క్రైమ్ అనేది కమిట్ అయిన తర్వాత వాళ్ళకి క్రైమ్ అన్న దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు తెలిసిన వాళ్ళనో వాళ్ళ పెద్దవాళ్ళనో తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైమర్సే. పోలీస్ వాళ్ళకి లా గురించి ఎక్కువ ఐడియా ఉండదు. సో వాళ్ళు కూడా ఉన్న కొంచెం బేసిక్ నాలెడ్జ్ తోటి మీరు ఇలా కంప్లైంట్ రాసి ఇవ్వండి అని చెప్తారు. కొంతమంది దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడే ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అవుతాయి. ఇంగ్రీడియంట్స్ అంటారు క్రిమినల్ లాలో, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రిలవెంట్ కంటెంట్ ఒక సెక్షన్ పెట్టాలంటే దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఇప్పుడు ఒక సెక్షన్ 420 అనే చీటింగ్ ఇన్వోక్ చేయాలంటే దానికి డిజానెస్ట్ ఇండ్యూస్మెంట్ అనేది ఒక ఇంగ్రీడియంట్, అలానే డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఒక ఇంగ్రీడియంట్, లాస్ట్కి రాంగ్ఫుల్ గెయిన్ అండ్ లాస్ అనేది ఒక ఇంగ్రీడియంట్. ఈ 3 మనం ఫస్ట్ టైం కంప్లైంట్లో చూపించగలగాలి. ఇవి చూపించలేనప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన కంప్లైంట్కి ఆ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత పోలీస్ వారు రిజిస్టర్ చేసినా కూడా ఆ తర్వాత రియల్ విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుకు రమ్మంటే చాలామంది మన సొసైటీలో మనమే బాధ్యులం దానికి. ఎవరన్నా కూడా అమ్మో పోలీస్ కేసా, కోర్టు కేసా, మేం రామని ఎవరు కూడా ముందుకు వెళ్ళి డిపోజ్ చేయడానికి ఇష్టపడరు. సో రియల్ విట్నెసెస్ లేని పక్షంలో పోలీస్ వాళ్ళు కొంతమంది విట్నెసెస్ని ప్లాంట్ చేస్తారు. కేస్ విల్ బి జెన్యూన్, కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా శిక్ష పడాలంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఎవరో ఒక విట్నెసెస్ని పట్టుకొచ్చి పెడతారు. వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో నిలబడలేరు. ఎందుకంటే డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్ లాయర్స్ ఉంటారు. డిఫెన్స్ లాయర్స్ ఆర్ వెరీ గుడ్. ప్రాసిక్యూషన్లో ఎవరైతే గవర్నమెంట్ సైడ్ లాయర్స్ ఉంటారో వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండరు. ఎవరికైతే డిఫెన్స్లో బాగా రోరింగ్ ప్రాక్టీస్ ఉందో వాళ్ళు ప్రాసిక్యూషన్ వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫిక్స్ శాలరీ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ ఒక పిటిషన్ వేస్తే వాళ్ళకి నెలంతా వచ్చే శాలరీకి ఈక్వల్ ఉంటుంది. సో నోబడీ వుడ్ లైక్ టు గో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఫైనల్గా ఈ ట్రయల్ అయ్యి బయటకు వచ్చేటప్పటికే కోర్టుకు కావాల్సింది ఫ్యాక్ట్స్ కాదు, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఎప్పుడైతే ఎవిడెన్స్ మనకి వీక్ అనిపించిందో, కాంట్రడిక్షన్స్ ఉన్నాయో స్టేట్మెంట్స్లో, విట్నెసెస్ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయో, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సరిగ్గా లేదు, ట్యాంపర్ అయింది, అలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేటప్పటికే ఏంటంటే అక్విటల్ అనేది అయిపోతుంది. సో విక్టిమ్కి న్యాయం దొరకడం అనేది చాలా కష్టం అయిపోతుంది. సో మా సజెషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనము కేసు బుక్ చేస్తామో అదే టైంలో మీరు అడ్వకేట్తో పాటు అప్రోచ్ అయితేనే మీ కేసు నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాదు, ఒక అడ్వకేట్ అనే అతను మీతో పాటు మీరు ఎదుటివాడికి శిక్ష వేయించేదాకా మీరు పెట్టుకోవాలి, ఎంగేజ్ చేసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఎవరికైనా శిక్ష వేయించాలి అంటే అంత కష్టపడాల్సి వస్తుంది. ఓకే, అడ్వకేట్ గారు, ఒక అక్యూజ్డ్కి బెయిల్ రావాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎలా వస్తుంది? మేడం, ఇప్పుడు
వేరియస్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ కమిట్ అవుతాయి. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ ఆర్ నాట్ సీరియస్ అఫెన్సెస్, దే క్యారీ లెస్ పనిష్మెంట్. అందులో నార్మల్గా బెయిల్ క్యాన్ బి ప్రొవైడెడ్. ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అవుతాయో 7 years అప్ టు 7 years వాటికి మీకు తమకు చెప్పినట్టు అందులో ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అబవ్ 7 years వాటితోటే ప్రాబ్లం. ఇప్పుడు 10 years అఫెన్సెస్ ఉంటాయి, లైఫ్ అండ్ డెత్ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్ ఉంటాయి, స్పెషల్ యాక్ట్స్ అంటారు. పాక్సో అన్నది ఒక స్పెషల్ యాక్ట్, పిఎంఎల్ఏ అనేది ఒక స్పెషల్ యాక్ట్, ఈ మధ్య యూఏపిఏ, ఆ తర్వాత ఎన్ఎస్ఏ, ఇలాంటి యాక్ట్స్ కూడా ఇన్వోక్ చేస్తున్నారు. ఎన్డీపీఎస్ ఇస్ అ స్పెషల్ యాక్ట్. ఇట్లాంటి వేరియస్ యాక్ట్స్లో బెయిల్ అనేది చాలా కష్టం, ఎందుకంటే వాటిని హీనియస్ క్రైమ్స్గా పరిగణిస్తుంది అన్నమాట మన చట్టం. సో మనము లోవర్ కోర్టుకి వెళ్తే మినిమం 5 to 6 times అటెంప్ట్స్లో డిస్మిస్ అవుతూనే ఉంటుంది. హైకోర్టుకి వెళ్ళినా కూడా డిస్మిస్ అవుతుంది. అలాంటప్పుడు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఏంటంటే ఒక మనిషికి లైఫ్ అండ్ లిబర్టీకి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఆర్టికల్ 21 ప్రకారము దట్ డీల్స్ విత్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ అ పర్సన్ ఇన్ అ కంట్రీ. సో దాని ప్రకారం ఎవరినన్నా కూడా మనం అన్లెస్ అండ్ అంటిల్ హీ ఈస్ కన్విక్టెడ్ బై అ కోర్ట్ ఆఫ్ లా, హీ ఈస్ డీమ్ టు బి ఇన్నోసెంట్ అని పరిగణిస్తుంది సుప్రీంకోర్టు. సో బెయిల్ ఇవ్వడం అనే ఛాన్సెస్ చాలాసార్లు చెప్పింది సుప్రీంకోర్టు. ఒక సపరేట్ చట్టం అన్నా చేయమన్నది, లేకపోతే లోవర్ కోర్ట్స్ అండ్ హైకోర్ట్స్కి బెయిల్ ఇవ్వండి ట్రయల్ అయ్యే వరకు అని చెప్పింది. కానీ లోవర్ కోర్ట్స్, హైకోర్ట్స్ కూడా చాలా మటుకు ఎంటర్టైన్ చేయట్లేదు. బెయిల్ అనేది ఒక విధంగా అంత ఈజీ కాదు. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే బెయిల్ తీసుకునే టైంలో ప్రైమా ఫేసీ కేసు లేదు, ఈ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది చాలా స్ట్రాంగ్గా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే బెయిల్ వస్తుంది. ఓకే, రైట్. అడ్వకేట్ శ్రీధర్ గారు నిజంగా చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు విషయానికి వచ్చేసేపటికి హైకోర్టు మీద ఉన్నంత నాలెడ్జ్ ప్రజలకి సుప్రీంకోర్టు మీద ఉండదు. అవునా? సో అది చాలా పెద్ద కోర్టు కదా, మేము వెళ్ళగలుగుతాం, అక్కడ మాకు న్యాయం జరుగుతుందా అనే ఆలోచన ఉంటారు. బట్ అలాంటి వాటికి చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.